హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి పాలకూర ఉల్లికారం. దానికోసం పాలకూర తీసుకున్నాను. నేను 2 కట్టలు పెద్దవి తీసుకున్నాను. అలాగే ఇప్పుడు ఉల్లికారం రెడీ చేసుకుందాం. దానికోసం 3 పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకోవాలా. అలాగే 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, సరిపడా ఉప్పు, అలాగే కారం. దీన్ని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మెత్తటి పేస్ట్ లాగా. ఇక పాలకూర అంతా ఇలా చిన్నగా కట్ చేసుకొని పసుపు నీళ్ళు వేసి నీట్గా కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కాల. ఆయిల్ వేడెక్కండి. ఇప్పుడు ఇందులో ఎండుమిర్చి, పోపు దినుసులు, అలాగే కొంచెం కరివేపాకు ఇవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లికారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. దీన్ని మంచిగా ఫ్రై చేసుకోవాలా. ఉల్లి పేస్ట్ బాగా వేగిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న పాలకూర ఇప్పుడు ఇది మంచిగా మగ్గిపోవాలా. దీనికోసం కొంచెంసేపు మూత పెట్టేసుకుందాం. ఆయిల్ పైకి తేలేలాగా ఇలా బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు, అలాగే ధనియాల పొడి, వేయించిన జీలకర్ర పొడి వీటిని బాగా మిక్స్ చేసుకుందాం. సో ఫైనల్గా పాలకూర వెల్లుల్లి కారం అయిపోయింది. ఇలా కొంచెం అడుగంటితేనే ఈ కూర కొంచెం టేస్ట్గా ఉంటుంది. ఓకే, మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. బాయ్.